కోల్కతా నైట్ రైడర్స్ కేకేఆర్ అదరగొట్టే ప్రదర్శనతో ఢిల్లీ క్యాపిటల్స్ డీసీ ని ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఐపీఎల్ 2026లో జరిగిన 51వ మ్యాచ్లో 8 వికెట్ల తేడాతో చిత్తు చేసింది. అత్యంత కీలకమైన ఈ పోరు 2026 మే 8న ఢిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియంలో జరిగింది. అక్కకి ఈ విజయం చాలా కీలకం, ఎందుకంటే ఇది వాళ్లకి వరుసగా 4వ గెలుపు. ప్రస్తుత ఐపీఎల్ సీజన్లో ప్లేఆఫ్లకు చేరే అవకాశాలను ఇది గణనీయంగా పెంచింది. మరోవైపు ఢిల్లీ క్యాపిటల్స్ పరిస్థితి మాత్రం అంతంత మాత్రంగానే ఉంది. వరుస సమస్యలతో సతమతమవుతూ ఈ సీజన్ వాళ్లకి అస్సలు కలిసి రావట్లేదు. టాటా ఐపీఎల్ 2026 పేరుతో సాగుతున్న ఈ ఐపీఎల్ సీజన్ మార్చి 28న ప్రారంభమై మే 31తో ముగుస్తుంది. భారతదేశంలోని వివిధ వేదికల్లో 10 జట్లు మొత్తం 74 మ్యాచ్లు ఆడతాయి. గత సీజన్ విజేతలుగా రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఈ టోర్నమెంట్లో అడుగుపెట్టింది. లీగ్ దశలో కీలకమైన ఈ మధ్య సీజన్ మ్యాచ్ రెండు ఫ్రాంచైజీలకి చాలా ముఖ్యమైనది. కేకేఆర్ ప్లేఆఫ్లకు తమ స్థానాన్ని పక్కా చేసుకోవాలని చూస్తుంటే, డీసీ మాత్రం తమ దురదృష్టాన్ని దూరం చేసుకుని తిరిగి గెలుపు ట్రాక్లోకి రావాలని తీవ్రంగా పోరాడుతోంది. ఢిల్లీ క్యాపిటల్స్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఓపెనర్లు పతుమ్ నిస్సంక, కేఎల్ రాహుల్ వేగంగా మొదలుపెట్టి పవర్ప్లేలో 55 పరుగులు చేసి మంచి శుభారంభం ఇచ్చారు. డీసీ తరఫున నిస్సంక కీలకమైన అర్ధ సెంచరీతో మెరిసి అదరగొట్టగా, అశుతోష్ శర్మ 39 కీలక పరుగులు జోడించాడు. అయినా సరే క్యాపిటల్స్ ఆ జోరుని కొనసాగించలేకపోయాయి. చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి కేవలం 142 పరుగులకే పరిమితమయ్యాయి. కోల్కతా స్పిన్ త్రయం అనుకుల్ రాయ్, సునీల్ నరైన్, వరుణ్ చక్రవర్తి 600 పరుగుల్ని కట్టడి చేయడంలో, ముఖ్యంగా మధ్య ఓవర్లలో బ్యాటర్లు కుప్పకూలిపోవడానికి కీలకంగా మారారు. అనుకుల్ రాయ్ తన కీలకమైన స్పెల్లో నిస్సంక, ట్రిస్టన్ స్టబ్స్ ఇద్దరినీ పెవిలియన్ పంపగా, సునీల్ నరైన్ సమీర్ రిజ్వీ వికెట్ తీశాడు. ఇది కోల్కతా బౌలింగ్ వ్యూహం ఎంత పకడ్బందీగా ఉందో చూపించింది. కార్తీక్ త్యాగి కూడా 2 కీలక వికెట్లు తీసి ఢిల్లీ ఇన్నింగ్స్ను మరింత కట్టడి చేశాడు. 2025లో అరంగేట్రం చేసి 2026 ఐపీఎల్ కోసం ఢిల్లీ క్యాపిటల్స్ రీటైన్ చేసుకున్న యువ ఆల్రౌండర్ విప్రెజ్ నిగమ్ ఈ మ్యాచ్లో 3 బంతుల్లో 3 పరుగులు చేసి చిన్నపాటి పాత్ర పోషించాడు. కోల్కతా నైట్ రైడర్స్ 143 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడంలో ఫిన్ అలెన్ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శన ముందుండి నడిపించింది. ఈ న్యూజిలాండ్ బ్యాటర్ ఢిల్లీ బౌలర్లను ఉతికి ఆరేశాడు. కేవలం 47 బంతుల్లోనే అజేయంగా 10 భారీ సిక్సర్లతో 100 పరుగులు బాదేశాడు. అలెన్ మెరుపు సెంచరీతో కేకేఆర్ లక్ష్యాన్ని చాలా సులభంగా ఛేదించింది. కేవలం 14.2 ఓవర్లలోనే ఇంకా 8 వికెట్లు మిగిలి ఉండగానే విజయం అందుకుంది. అతని ప్రదర్శనకు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు లభించింది. ఈ గెలుపులో అతని పాత్ర ఎంత ముఖ్యమో చెప్పకనే చెప్పింది. కామెరాన్ గ్రీన్ 33 పరుగులు చేసి మంచి సపోర్ట్ ఇచ్చాడు. ఈ విజయంతో కేకేఆర్ వరుసగా 4 విజయాలు నమోదు చేయడమే కాకుండా తమ నెట్ రనరేట్ను కూడా బాగా మెరుగుపరుచుకుంది. దీంతో ప్లేఆఫ్స్ రేసులో తమ స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంది. ఢిల్లీ క్యాపిటల్స్ విషయానికి వస్తే, ఈ ఓటమి వాళ్లకి మళ్లీ వస్తున్న బ్యాటింగ్ సమస్యలను, ముఖ్యంగా మంచి ఆరంభాలు లభించిన వికెట్లను వరుసగా కోల్పోవడాన్ని గుర్తుచేసింది. ఇక్కడ గమనించాల్సిన విషయానికి ఏంటంటే, కేకేఆర్ వెటరన్ ఆల్రౌండర్ ఆండ్రీ రస్సెల్ ఈ మ్యాచ్లో ఆడలేదు. అతని పేరు చాలా సంవత్సరాలుగా ఆ ఫ్రాంచైజీతో ముడిపడి ఉంది. అతను 2026 వేలానికి ముందే ఐపీఎల్ నుంచి రిటైర్ అయ్యి జట్టుకు పవర్ కోచ్ గా కొత్త బాధ్యతలు చేపట్టాడు.